శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్య వారికి నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్ముల నుండి 3వ అధ్యాయము అచల లక్షణము 2వ కందార్థము క్రమ సంఖ్య 33. ఎరుకైన రీతి నుండును ఎరుగన సఖ్యం బటంచు ఎన్నిన ఎరుకన్ ఎరుగుదునని నను ఎరుకకే ఎరుగుట దుర్లభము సుమ్మే ఏవొత్త బయలు ఎరుగనే ఎరుగాదెరుకని బయలు వెరుగాదు విరుగాదు ఒడుగాదు తరుగాదు అరుగాదు కరుగాదు తిరుగాదు మొరుగాదు ఇవు తాబైలు ఎరుగనే ఎరుగాదెరుకని బయలు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 3వ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 33. క్రిందటి కందార్థములో పరిపూర్ణ పరబ్రహ్మము జనన మరణములు లేనిదై, జనన మరణములతో కూడిన ఎరుక యొక్క జాడ ఎంత మాత్రము తెలియనిదై, చట్రాయి వలె కదలిక లేనిదై సర్వత్రా ఉన్నదని తెలుసుకొని భావించవలెను. మరియు ఎరుక లేక సేవింపదగును. ఎరుక లేక సేవించుటాని రహస్యమును ఒట్టి మాటల చేత శాస్త్ర మర్యాదలచే తెలియబడదు. సద్గురుమూర్తి ముఖస్థముగా మాత్రమే తెలుసుకొనవలెను. ఆ విధముగానే బ్రహ్మమును భావింపదగును అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య 33 అచల పరిపూర్ణ దర్శనం. ఎరుకైన రీతి నుండును ఎరుగన సఖ్యం బటంచు ఎన్నిన ఎరుకన్ ఎరుగుదునని నను ఎరుకకే ఎరుగుట దుర్లభము సుమ్మి ఉత్త బయలు ఎరుగని ఎరుగాదెరుకని బయలు. పెరుగాదు విరుగాదు ఒరుగాదు తరుగాదు అరుగాదు కరుగాదు తిరుగాదు మొరుగాదు ఈ ఉత్త బయలు ఎరుగని ఎరుగాదెరుకని బయలు అంటున్నారు. అంటే శిష్య,
గురుదేవ. ఎరుకైన రీతి నుండును. అంటే ఈ పరిపూర్ణ పరబ్రహ్మము అది తెలిసినట్లుగా అనిపిస్తుంది. అంటే ఈ పరిపూర్ణ పరబ్రహ్మము తెలియబడినట్లుగా అనిపిస్తుంది. ఎరుగ నసఖ్యంబటంచు ఎన్నినా, అంటే ఈ గుర్తు చేత తెలియబడినది అని నన్ను, ఆ గుర్తు చేత నాకు స్వానుభవమైనది అని నన్ను, అది తెలియబడినది అంటే అది ఎరుకయే కానీ ఎరుక పరిపూర్ణమును ఎరుగదు. ఈ గుర్తు చేత తెలియబడినది అని నన్ను ఎరుకన్ ఎరుగుదు నన్నను, ఆ గుర్తు చేత నాకు స్వానుభవమైనది. ఎరుకకే ఇవన్నీ గుర్తుకి సంబంధించినవే. అంటే ఎరుకయే కానీ ఎరుగుట దుర్లభము సుమ్మి, గ్రహించుటకు చాలా కష్టమైన విషయము. ఎరుగనే ఎరుగదు ఎరుకన్. ఈ గుర్తు చేత ఏ మాత్రము తెలియబడదు. ఈ భయల్ అంటే ఈ పరిపూర్ణ పరబ్రహ్మము అది ఎరుకయే కానీ ఎరుక పరిపూర్ణమును ఎరుగదు. అంతేకాదు, పెరుగాదు, వృద్ధి చెందదు, విరగదు, ముక్క చెక్కలు కాదు, వరుగాదు అంటే దిగజారదు, తరుగదు అంటే తరుగుదల లేనిది, వ్యయం కానిది, అరుగదు క్షయం అంటే తగ్గదు, కరుగదు మార్పు చెందదు, తిరుగదు చలించదు, ఎరుగదు మాట్లాడదు. పెరుగదు, విరగదు, వరగదు, తరుగదు, అరుగదు, కరుగదు, తిరుగదు, మరుగదు ఈ ఉత్తబయలు. కనుకనే ఎరుగానే ఎరుగదెరుకాని బయలు. ఆ పరిపూర్ణము ఒకప్పుడు పెరుగుట గాని ఒకప్పుడు నశించుట గాని లేనిది. అంతేకాదు, నిద్రించుట, క్షీణించుట, అరుగుట, పలుకుట కానీ లేక అభిన్నత్వమందుట అనగా ముక్కలగుట, తిరుగుట అను మొదలగు ఏ వికారములు లేనిదని తెలియము. అంటే నాలో ఉండి సమస్తమును తెలుసుకొనుచున్నదే అజ్ఞానము, జ్ఞాత, అదే ఎరుక. ఆ ఎరుకచే తెలియబడు సమస్తము ఎరుకయే కనుక ఎరుకచే పరిపూర్ణము తెలియబడదు. అవును. ఎరుకచే పరిపూర్ణము తెలియబడదు. ఎందుచేతనగా పరిపూర్ణములో ఎరుక లేదు కనుక. అట్టి పరిపూర్ణమును గురుమూర్తి బోధ చేసి తెలియపరిచినను అపరిపూర్ణము ఎరుగబడదు. గురుమూర్తి బోధ చేసి తెలియపరిచినను పరిపూర్ణము ఎరుగబడదు. ఎందుకు అంటే ఆ తెలియపరిచిన సమస్తము ఎరుకయే. అవును. అట్టి లక్షణములు లేనిదై అంతటా ఉన్నది ఏదో
అది అంటే అన్వయ వ్యతిరిక్త భావములో అంటే ఎరుక చేతనే పరిపూర్ణమును ఉన్నదని గుర్తించవలెను. కనుక పరిపూర్ణము తెలియబడినట్లుగా ఉన్నను, తెలియబడేది కాదు. మరి ఎరుక చేత ఏ విధంగా గుర్తించాలి అంటే గురుమూర్తి ద్వారా తెలుసుకోదగినదని ఎరుంగుము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.